హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన ట్రెడిషనల్ రెసిపీ అయిన మురుకులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడంటే బియ్య పిండి కానీ శనగపిండి కానీ అన్ని సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్లోనే ఉన్నాయిలేండి. అప్పటి కాలంలో బియ్య పిండిని కానీ శనగపిండిని కానీ గోధుమలతోటి గోధుమ పిండిని కానీ ఇలా అన్నింటినీ మిల్లులకే పట్టించి స్టోర్ చేసుకునేవాళ్ళు కదా. సో మా అమ్మ కూడా మురుకులు చేసే పిండిని మిల్లులోనే పట్టించి మురుకులను అయితే చేసింది. మా అమ్మ అయితే ఈ మురుకుల్ని సంక్రాంతి పండుగకి చేసిందనమాట. అదేంటి సంక్రాంతి పండుగ వెళ్ళిపోయి 2 మంత్స్ అవుతుంది కదా, ఇప్పుడు షేర్ చేస్తుంది ఏంటి అనుకుంటున్నారేమో. వీలు కుదరక ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఈ వీడియోని. ఎప్పుడైతేనేంటి, ఫెస్టివల్స్కే చేసుకోవాలా, తినాలి అనుకుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏమంటారు? సో ఇక లేట్ చేయకుండా అప్పటిలో పాతకాలం పద్ధతిలో ఈ మురుకుల్ని క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఈ మురుకుల కోసం ముందుగా పిండిని అయితే మిల్లులో పట్టించుకోవాలండి. ఆ మురుకుల పిండి కోసం నేను ఇక్కడ 2 కేజీస్ దాకా రైస్ని తీసుకున్నాను. సో 2 కేజీస్ రైస్కి 1/2 కేజీ దాకా శనగపప్పును తీసుకోవాలి, అండ్ అలాగే 1/4 కేజీ దాకా మినపప్పును తీసుకోవాలి. ఈ మురుకుల కోసం మినపప్పును యాడ్ చేసుకోవడం వల్ల మురుకులు అనేవి క్రిస్పీగా ఉంటాయి. ఫస్ట్ అయితే రైస్ని, శనగపప్పుని, మినపప్పుని నీట్గా వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టి బాగా డ్రై అయిన తర్వాత వీటన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేనైతే వీటన్నింటినీ ఒకేసారి యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోలేను కాబట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా వీటన్నింటినీ మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ కొంచెం సేపు చల్లారించిన తర్వాత మిల్లులో అయితే పట్టించుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా వీటన్నింటినీ మిల్లులో పట్టించేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో టేస్ట్కి సరిపడినటువంటి సాల్టు అండ్ అలాగే మీ స్పైసీనెస్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. సో కొంతమంది కారం ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. సో చూసి మీ స్పైసీనెస్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ అండ్ అలాగే కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తానికి కారం అండ్ అలాగే సాల్ట్ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంతకు ముందే చెప్పాను కదండి, 2 కేజీస్ రైస్కి 1/2 కేజీ దాకా శనగపప్పు అండ్ అలాగే 1/4 కేజీ దాకా మినపప్పును తీసుకోవాలి అనేసి. మీరు ఈ శనగపప్పుని తగ్గించేసుకోవాలి అనుకున్న వాళ్ళు 1/4 కేజీ దాకా శనగపప్పుని, 1/4 కేజీ దాకా మినపప్పునైనా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఈ శనగపప్పు కానివ్వండి, మినపప్పు కానివ్వండి కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు కానివ్వండి, బియ్యం వచ్చేసి ఎక్కువ కాకుండా చూసుకోండి. బియ్యంని ఎక్కువగా యాడ్ చేసుకుంటే మురుకులు అనేవి కొంచెం గట్టిగా వస్తాయి అన్నమాట. ఇలా ఈ పిండిలో సాల్ట్ అండ్ అలాగే కారాన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వాముని యాడ్ చేసుకోవాలి. ఈ వాముని కొంచెం దంచుకొని యాడ్ చేసుకోండి. ఇలా ఈ వాము మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ మురుకుల పిండిని అయితే కలుపుకోవాలి. ఈ వాటర్ క్వాంటిటీ అనేది ఇంత అంత అని ఏం లేదండి. ఈ మురుకులు చేసుకునేడానికి వీలైనంత కన్సిస్టెన్సీలో ఈ మురుకుల పిండిని అయితే కలుపుకోవాలి. మీరు ఈ వాటర్ని ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఎంత పిండికి ఎంత వాటర్ అయితే కావాలో సో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ పిండి మొత్తానికి ఎంత వాటర్ అయితే కావాలో సో అంత వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మురుకుల పిండిని అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాచి చల్లార్చినటువంటి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే బటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ పిండిని అంతా నాననివ్వాలి. ఇలా ఈ పిండి మొత్తం ఒక 15 నిమిషాల పాటు బాగా నానిన తర్వాత మురుకులు చేసుకునే దాంట్లో ఈ పిండిని స్టఫ్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో ఉన్న ప్లేట్ని పెట్టుకొని మనకు నచ్చిన షేప్లో మురుకులను చేసేసుకోవడమే. ఇలా మురుకులను చేసుకునే దాంట్లో పిండిని పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మురుకుల్ని వత్తేసుకోవడమే. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఈ మురుకుల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకున్న ఈ మురుకుల టేస్ట్ అనేది మారిపోతుందన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలర్లో ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వీటిని హోల్స్ ఉన్నటువంటి ఒక జల్లెడలో యాడ్ చేసుకుందాం. ఇలా జల్లెల్లో యాడ్ చేసుకున్న తర్వాత జల్లెడ కింద ఒక ప్లేట్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ ప్లేట్లో పడిపోతుందన్నమాట. ఇలా ఈ మురుకులన్నింటినీ మీకు నచ్చిన షేప్లో ఎన్ని మురుకులు కావాలో సో అన్ని మురుకులను అయితే చేసేసుకోవచ్చు. మీరు మార్కెట్లో దొరికే పిండిని కాకుండా ఇలా మిల్లులో పట్టించినటువంటి పిండితో మురుకులను చేసుకున్నారనుకోండి, ఎక్కువ రోజులు ఈ మురుకులు స్మెల్ లేకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఒక 3-4 మంత్స్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు, ఏమీ పాడవ్వండి. సో ఇక్కడ చూసారు కదా, ఇలా అన్ని మురుకులన్నింటినీ చేసేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మేమైతే స్టోర్ చేసుకుంటున్నాము. ఇలా ఈ మురుకులన్నింటినీ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 3-4 మంత్స్ వరకు కరకరలాడుతూ బాగా క్రిస్పీగా ఉంటాయన్నమాట. మీరు కూడా ఈ మురుకులను ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.